ఇప్పుడు మనం ఇఫ్ ఎఫ్ మ్యాపింగ్ ఏ టు బి, జీ మ్యాపింగ్ బి టు సి ఆర్ టూ బైజెక్షన్ అని ప్రూవ్ చేయాలి. ఆర్ టూ బైజెక్షన్ అని వాళ్ళు ఇచ్చారు. దెన్ జీ సర్కిల్ ఎఫ్ మ్యాపింగ్ ఏ టు సి ఈజ్ ఆల్సో బైజెక్షన్. అని ప్రూవ్ చేయాలి మనం. కాబట్టి బైజెక్షన్ అంటే ఏంటంటే 1 1 అండ్ ఆన్ టు. 1 1 ఫంక్షన్ అయినప్పుడు, ఆన్ టు ఫంక్షన్ అయినప్పుడు దాన్ని బైజెక్షన్ ఫంక్షన్ అంటాం. ఇదేం రాయవలసిన లేదు, ఊరికే అర్థం అవ్వడం కోసం రాసాం. బైజెక్షన్ ప్రూవ్ చేయాలంటే 1 1 ఫంక్షన్ ప్రూవ్ చేయాలి, ఆన్ టు ఫంక్షన్ ప్రూవ్ చేయాలి. ఫస్ట్ 1 1 ఫంక్షన్ అని ప్రూవ్ చేద్దాం. అంటే దాని డెఫినేషన్ అదేంటో తెలియవసరం లేదు, దాని యొక్క ప్రాసెస్ ఒకటి తెలిస్తే సరిపోద్ది, ఇది థీరం కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ 1 1 ఫంక్షన్ ప్రూవ్ చేద్దాం. చేయాలంటే ఫస్ట్ లెట్ అని పెట్టాలి. లెట్ a1, a2 బిలాంగ్స్ టు ఏ అని రాయాలి. ఓకేనా? a1, a2 బిలాంగ్స్ టు ఏ. a1, a2 బిలాంగ్స్ టు ఏ అంటే ఎఫ్ ఆఫ్ a1, ఎఫ్ ఆఫ్ a2 బిలాంగ్స్ టు బి అని రాయాలి. ఎఫ్ ఆఫ్ a1, ఎఫ్ ఆఫ్ a2 బిలాంగ్స్ టు బి అని అనుకోవాలి. ఎఫ్ ఆఫ్ a1, ఎఫ్ ఆఫ్ a2 బిలాంగ్స్ టు బి అని అనుకోవాలి. ఇప్పుడు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ a1, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ a2 బిలాంగ్స్ టు సి అనుకోవాలి. ఓకేనా? అంటే ఫస్ట్ a1, a2 బిలాంగ్స్ టు ఏ అనుకున్నా, దీనికి ఎఫ్ పెట్టి, రెండింటికి ఎఫ్ పెట్టి దాన్ని బి అనుకున్నా. ఇప్పుడు ఈ రెండింటికి జీ పెట్టి దాన్ని సి అనుకున్నా. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మనం ఈ రెండింటిని ఇలా రాద్దాం. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ a1, g of f of a1 equal to g of ఇప్పుడు g of f of a2 అని రాస్తున్నా. అంటే ఈ రెండు రాసా, ఆ రెండింటి మధ్యలో ఈక్వల్ టు సింబల్ పెట్టా, అంతే, ఏం లేదు. ఇప్పుడు g of f of a1ని మనం g సర్కిల్ f of a1 అనిగా రాసుకోవచ్చు మనం. ఓకేనా? ఇక్కడ కూడా g of f of a2ని కాదు అది తప్పు, ఇది రాసిన తప్పు, కొట్టేసిన. ఇప్పుడు g of f of a1, g of f of a2. ఇక్కడ మనకి ఎఫ్ మ్యాపింగ్ ఏ టు బి, జీ మ్యాపింగ్ బి టు సి ఆర్ టూ బైజెక్షన్ అన్నారు. అంటే ఎఫ్ అనేది 1 1 అయ్యిద్ది, ఆన్ 2 అయ్యిద్ది. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ జీ తీసేసి ఈ బ్రాకెట్లోనే రాయాలి. ఎఫ్ ఆఫ్ a1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ a2 అని రాయాలి. ఓకేనా? ఇప్పుడు ఈ ఎఫ్ఎఫ్ తీసేసి బ్రాకెట్లో ఉన్న రాయాలి. a1 ఈక్వల్ టు a2. ఓకేనా? దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే జీ సర్కిల్ ఎఫ్ మ్యాపింగ్ ఏ టు సి ఈజ్ 1 1 అని చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఆన్ టూకి వెళ్దాం. ఆన్ టూ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి, గివెన్ అని రాయాలి ఫస్ట్. ఇప్పుడు ఆన్ టూ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు గివెన్ అని పెట్టాలి. గివెన్ అని పెట్టి ఎఫ్ మ్యాపింగ్ ఏ టు బి అండ్ జీ మ్యాపింగ్ బి టు సి ఆర్ టూ ఆన్ టూ ఫంక్షన్స్ అని రాయాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఇది ఇట్లా రాయాలని గుర్తుపెట్టుకో. ఇప్పుడు మనం ఫస్ట్ ఇది చూడాలి. దీంట్లో సెకండ్ లెటర్ ఏముంది? సి ఉంది. కాబట్టి దీన్ని స్మాల్ లెటర్ రాయాలి. సి బిలాంగ్స్ టు సి,
సిన్స్ జీ మ్యాపింగ్ బి టు సి ఈజ్ ఆన్ టు అని రాయాలి. మళ్ళీ దేర్ ఎగ్జిస్ట్ దీంట్లో ఫస్ట్ లెటర్ ఏముంది, బి ఉంది. అప్పుడు బి బిలాంగ్స్ టు బి అని రాయాలి. దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు బి. ఇప్పుడు దెన్ అని పెట్టి ఫస్ట్ జీ రాయాలి. తర్వాత జీ ఆఫ్ బి ఈక్వల్ టు సి అని రాయాలి. ఓకేనా, అంటే జీ ఆఫ్ బి ఈక్వల్ టు సి. ఇప్పుడు అలానే లెట్ ఇది తీసుకోవాలి. ఇప్పుడు ఇది తీసుకోవాలి. దీంట్లో లెట్ ఇప్పుడు లెట్ అని పెట్టాలి. లెట్ దీంట్లో సెకండ్ లెటర్ ఏముంది, బి ఉంది కాబట్టి బి బిలాంగ్స్ టు బి అని రాయాలి. ఇప్పుడు సిన్స్ ఈ మొత్తం రాసేసేయాలి. ఎఫ్ మ్యాపింగ్ ఏ టు బి అని రాయాలి. ఈజ్ ఆన్ టు అని పెట్టాలి. ఇప్పుడు దేర్ ఎగ్జిస్ట్ ఇప్పుడు ఫస్ట్ లెటర్ ఏముంది, ఏ ఉంది కాబట్టి దాని యొక్క స్మాల్ లెటర్ రాయాలి. ఏ బిలాంగ్స్ టు ఏ అని రాయాలి. దెన్ అప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అని రాయాలి. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి. ఓకేనా, ఇప్పుడు మనం ఇప్పుడు ఇది తీసుకోవాలి. ఏం తీసుకోవాలంటే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ తీసుకోవాలి. మనం ఊరికే తీసుకోవాలి దీన్ని. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ అని తీసుకోవాలి. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏని ఎలా రాస్తామంటే సర్కిల్ ప్లేస్లో బ్రాకెట్ పెడతాం, ఎఫ్ ఆఫ్ ఏ రాస్తాం. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎంత మనకి ఇక్కడ వచ్చింది, బి అని వచ్చింది కాబట్టి అదే రాస్తాం. ఎఫ్ ఆఫ్ ఏ అంటే బి, జీ ఆఫ్ బి అంటే సి. జీ ఆఫ్ బి అంటే స్మాల్ లెటరే రాయాలి, సి. ఇప్పుడు మనం దీన్ని బట్టి ఏం రాయాలంటే ఇక్కడ నేను ప్లేస్ రేఖ ఇక్కడ రాస్తున్నా. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సి హ్యాస్ ఎట్లీస్ట్ వన్ ప్రీ ఇమేజ్ ఇన్ ఏ. ఓకే, ఇది రాయాలి. ఇప్పుడు ఏం లేదు, వాళ్ళు ఈ రెండు ఇచ్చారు, దాన్ని బైజెక్షన్, ఆ రెండు బైజెక్షన్ అంటున్నారు. జీ సర్కిల్ ఎఫ్ మ్యాపింగ్ ఏ టు సి ఈజ్ ఆల్సో బైజెక్షన్ అని రాయాలి. ఇప్పుడు అది రాసిన తర్వాత హెన్స్ జీ సర్కిల్ ఎఫ్ మ్యాపింగ్ ఏ టు సి ఈజ్ ఏ బైజెక్షన్ అని రాయాలి. అంతే, అదే ప్రూవ్ చేయాల్సింది మనం ఇక్కడ. వాళ్ళు ఇది ఇచ్చారు క్వశ్చన్లో. ఇప్పుడు మనం బైజెక్షన్ అంటే 1 ఆన్ టు, ఫస్ట్ 1 ప్రూవ్ చేయాలి. 1 ప్రూవ్ చేయడానికి ఇది ప్రాసెస్. ఏ1 ఏ2 బిలాంగ్స్ టు ఏ అని రాయాలి. ఈ రెండింటికి ఎఫ్ పెట్టాలి. ఎఫ్ ఆఫ్ ఏ1 ఎఫ్ ఆఫ్ ఏ2 బిలాంగ్స్ టు బి అని పెట్టాలి. ఇప్పుడు ఈ రెండింటికి జీ పెట్టాలి. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ1 జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ2 బిలాంగ్స్ టు సి అని రాయాలి. ఇప్పుడు ఈ రెండింటికి ఈక్వల్ టు సింబల్ పెట్టాలి. ఈ రెండు రాసి మధ్యలో ఈక్వల్ టు సింబల్. ఇప్పుడు జీ తీసేసి ఎఫ్ ఆఫ్ ఏ1 రాయాలి. ఎఫ్ఎఫ్ తీసేసి ఏ1 రాయాలి. ఇక్కడ బ్రాకెట్లో జీ మ్యాపింగ్ బి టు సి ఈజ్ 1 అని పెట్టాలి. ఓకేనా, ఇది ఖచ్చితంగా రాయాలి. బ్రాకెట్లో పక్కన రాయాలి. ఓకేనా, నేను ఫస్ట్ లెటర్ జీ ఉంది కాబట్టి, అంటే జీ మ్యాపింగ్ బి టు సి అని ఇక్కడ వాళ్ళే ఇస్తారు. 1 అని రాయాలి. తర్వాత ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏముంది, ఎఫ్ ఉంది కాబట్టి ఎఫ్ మ్యాపింగ్, దీని డాట్స్ మ్యాపింగ్ అంటారు, ఏ టు బి వాళ్ళు ఇచ్చిందే రాస్తాను. ఏ టు బి ఈజ్ 1 అని రాయాలి. ఇది ఖచ్చితంగా రాయాలి. ఓకేనా, ఇక్కడ ఏ1 అని పెడతాం. తర్వాత ఈజ్ 1 అని పెట్టారు. జీ సర్కిల్ ఎఫ్ మ్యాపింగ్ ఏ టు సి అని వాళ్ళే ఇచ్చేస్తారు. ఈజ్ 1 అని రాయాలి. తర్వాత 1 తర్వాత ఆన్ టు అని ప్రూవ్ చేయాలి. అది ఆన్ టు చేయడానికి ప్రాసెస్ ఏంటంటే గివెన్ అని పెట్టాలి. గివెన్ అని పెట్టి ఇది రాసేసి ఆ టూ ఆన్ టు ఫంక్షన్స్ అని రాయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ దీని వైపు చూడాలి మనం, ఈ జీ వైపు. దీనిలో సెకండ్ లెటర్ ఏముంది, సి ఉంది, క్యాపిటల్ సి. అంటే
లెట్ స్మాల్ సి బిలాంగ్స్ టు క్యాపిటల్ సి సిన్స్ ఇది రాయాలి. సిన్స్ జీ మ్యాపింగ్ B2C ఈజ్ ఆన్ టు అని రాయాలి. తర్వాత ఈ లెటర్ ఉంది దేర్ ఎగ్జిస్ట్ అని రాబెట్టి స్మాల్ లెటర్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి రాయాలి. దెన్ అని పెట్టి ఇది లాస్ట్లో రాయాలి. ఓకేనా. లెట్ జీ ఆఫ్ అంటే దేర్ ఎగ్జిస్ట్ బి బిలాంగ్స్ టు బి అని రాయాలి. దెన్ జీ ఆఫ్ బి ఈక్వల్ టు సి అని రాయాలి. అంటే ఇక్కడ జీ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ సి ఉంది. ఈ మూడు కలిపేసి జీ ఆఫ్ బి ఈక్వల్ అంటే జీ ఆఫ్ బి ఈక్వల్ టు సి. ఇప్పుడు తర్వాత లెట్ ఇప్పుడు దీని వైపు చూడాలి. ఓకే.